ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. పల్లెటూరు కదా సార్, పల్లెటూరు మరి బాగా రైతులం కదా. మరి పోయినావు పొలం కోసాం? ఇప్పుడే వచ్చిన పొలంకి వెళ్ళి స్నానం చేసుకొని తిని ఇక్కడ వచ్చిన. పొద్దులోనే పొలం పెరిగేది, పొద్దున నుంచి పొలమే మాకు. రైతు బంధు మొత్తం రైతే, అంతే. రైతే రాదని పేరే ఉన్నది మాకు. కేసీఆర్ సార్ చేసిన పుణ్యం కదా ఇదంతా ఆయన చేసి. రేవంత్ వచ్చినాక ఎత్తిమేసి నువ్వు ఎన్నికలా రాలిపోతున్నాయి. ఇవో సగం ఏం లేవు. పెద్ద మంచి వాళ్ళ మంచిగున్నది. ఏమే తిన్నావా? పొద్దు ఏమన్నా దూపదూప తాగితే ఇక పోవాలి అంతేనా? పొద్దుకుంటుంది ఏమయ్యా? ఎప్పుడు లేదా? ఇంకా పోతాం అన్నా పట్టెల వాళ్ళు. మా సార్ ఉన్నాడు లోపల, సర్పంచ్ సాబ్ ఉన్నాడు. ఎంత బాగానే పొరడి పైంటున్నది. ఇక సర్పంచ్ సాబ్ కూడా గా మాత్రం మెయింటైన్ చేయాలి. మరి పోతాం అంటున్నా లోపల సార్ తొలుకోపోమంటున్నా. ఇక చూపెడుతు అభిలే పైన ఏం రాదమ్మా ఎక్కడ కరెక్ట్గా బయట పెద్ద పెద్ద మిసాల పెద్ద మనుషులు మాట్లాడితే వచ్చిన వంటలే. ఈ పొద్దు మన అంగడి చిన్నపల్లికి వచ్చిన పూడూరు మాట వికారాబాద్ జిల్లా. ఈయన మనం ప్రోడక్ట్ ఛత్తీస్గఢ్ వరదలకు కూడా ఆదిలాబాదు మీద అంత తిరుగుతాం. ఈ పొద్దు ఇక్కడ వచ్చినాం. ఇక ఇక్కడ పట్టణ ఉన్నాడు సార్ చూసారా, సిద్ధన్న గారి యాదవ్ రెడ్డి. ఇక ఊరు చాలా పెద్దది, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. సొంత రోజులు కూడా చాలా పనులు చేసాడు. ఇక యాదవ్ రెడ్డి సార్ అంటే గుర్తుపట్టడం ఉంటారు చుట్టుపక్కల, అంత మంచి పేరు ఉన్నది. ఇక అక్కడ సోషల్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, ఇక అవన్నీ తెలుసుకుందాం అని వచ్చాను. ఇక పటేల్ నాతో ఉన్నాడు. పటేల్ నమస్తే. నమస్తే, చెప్పండి. అవునా పటేల్? బాగున్నా. అంకే తమాషా మీరు కూడా ఏమో గట్టి ఉన్నదా? అది మీలా కూడా మెయింటైన్ చేయాలి. మాది తెల్లది, మాది మీది గడుపుతున్నాం. మా కేసీఆర్ సార్ చేసుకుంటున్నది. అది ఏడ కొనుక్కో పటేల్ అని అన్నీ హైదరాబాద్ అంతేనా? హైదరాబాద్ బాటలు మళ్ళీ కూడా కొట్టించుకుంటే ఇంత మీరు 10 తీసుకో. ఏ రెండు సరిపోతే మీ ఊళ్ళో కూడా ఇప్పిస్తా ఉంటా కదా పడలేదు. దానికి బయట చెప్పబట్టి అందరికి చేస్తాం. కిత్తలు మీ ఊరికి వచ్చినాయి. ఇద్దరు ముచ్చటికి వచ్చిన పడాలి. మరి ఇక సులువు చేద్దామా? చెప్పాలి. ఒక మాట ఏంటంటే ఖరాఖరే చెప్పాలని నాకు ఏమన్నా కరకరే మీ గురించి మరి వేరు జల్లుగా చెప్తాను సార్. మీ నా గురించి చెప్తాను, నా గురించి చెప్తాను మీకు. నా పేరు సిద్ధనగరి యాదవ్ రెడ్డి. మాది అంగచిట్టంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్. నేను ముగ్గురం పోటీ చేశాము అభ్యర్థులను. ముగ్గురు మధ్యలో నాకు మా ఊరి ప్రజలందరూ కలిసి నాకు 208 మెజార్టీతో నన్ను ఊరి ప్రజలందరూ గెలిపించారు. చాలా బాగా గెలిపించారు. నా మీద నమ్మకం పెట్టుకొని యువకుని గెలిపించుకుంటే మాకు కూడా మంచి అవుతుందనే ఉద్దేశంతో మా ప్రజలందరూ నాకు మంచి మెజార్టీతో గెలుపుని అందించారు. అలాగే నాకు ముగ్గురు మధ్యలో మా ఊళ్ళో 10 వార్డు మెంబర్లు, 10 వార్డు మెంబర్లో 9 వార్డు మెంబర్లు ప్రజలు మాకే ఇచ్చారు. అంత మెజార్టీతో గెలిపించినందుకు అందరికీ మా గ్రామ ప్రజలకు మీ తరఫున, మీ న్యూస్ ఛానల్ తరఫున ధన్యవాదాలు అందరికీ. గీత తమాషా మాట్లాడుతున్నాం. మరి చదువు చదువునది ఎంఏ అంటే డిగ్రీ మీదనే పెద్ద చదువు డిగ్రీ. మరి కదా మన చదువు మనకి రాజకీయ మంచి కొలు వస్తున్నాయి కదా. ఇక రాజకీయం వచ్చి ఊళ్ళో వచ్చే మన బిజినెస్ పరంగా ఉన్నాం. అంటే భూములు రాజకీయంగా అంటే ఊరికి కూడా సేవ చేసుకోవాలి. మన పుట్టినూరుకు మనం ఊళ్ళో పుట్టినూరుకు మనం ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలు ఉంటుంది. అయితే మరి ఈ రాజకీయ కోసం ఇంట్రెస్ట్ లేదు. ఎక్కడికి కుటుంబ సభ్యులు చేసిన రాజకీయం మీరే రాజకీయం లేదు. మా తాత మా నాన్న అందరూ వ్యవసాయదారు, అగ్రికల్చర్. మా కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం. మా వాళ్ళందరూ, మా తాత మా నాన్న వాళ్ళందరూ మమ్మల్ని మంచి ఎడ్యుకేషన్ పరంగా పంపించారు. మమ్మల్ని చదివించి మంచి చేశారు. ఏ రాజకీయంగా కూడా వాళ్ళు లేరు. కాకపోతే మనం మంచిగా చదువుకుని సమాజంలో ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంగా కూడా మనం రావాలనే ఉద్దేశంతో మనం రాజకీయంగా ఎంటర్ కావడం జరిగింది. అయితే నేను ఒక 15-20 ఇయర్స్ నుంచి రాజకీయంగా ఉన్నాను. మన హరీశ్వరరెడ్డి సార్, మన కొప్పుల హరీశ్వరరెడ్డి సారు ఉన్నప్పుడు హరీశ్వరరెడ్డి సార్ శిష్యుని హరీశ్వరరెడ్డి గారి దగ్గర నేను చేరి అక్కడి నుంచి మన రాజకీయం ఎట్లా ఉండాలి, ఏం చేసుకోవాలని నేర్చుకున్నాను. అక్కడ హరీశ్వరరెడ్డి సార్ హయాంలో నేను మండల్ యూత్ వింగ్
యూత్ వింగ్గా కూడా నేను చేయడం జరిగింది. యూత్ వింగ్ ఉన్నప్పుడు కూడా నేను మా మండలంలో ప్రతి విలేజ్ తిరిగి యూత్ కమిటీలు వేయడం జరిగింది. నేను ఆ రకంగా నాకు రాజకీయంగా ఇంకా ఇంట్రెస్ట్ పెరగడం జరిగింది. ఆ రకంగా మండలంలో కానీ మా కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కడ ఉన్నా ఏమున్నా సేవలు అందించే విధంగా నేను ముందుకెళ్తూ ఇప్పుడు నాకు మా అంగడిచిట్టంపల్లి గ్రామంలో ఊరికి సేవ చేసే టైం నాకు ఇప్పుడు మా ప్రజలందరూ కల్పించారు. కాబట్టి అంగడిచిట్టంపల్లి గ్రామానికి మరియు నా మండలంలో ఉన్న ఎవరికైనా ఏ ఊళ్ళో అయినా ఎక్కడికైనా ఎవరికేం ప్రాబ్లం ఉన్నా నేను ముందుండాలని చెప్తున్నాను. మీ రాజన్న తరపున ఇంత తమాషా మాట్లాడుతున్నాం. మరి ఇచ్చకెళ్ళకి సర్పంచ్గా పోటీ చేస్తున్నప్పుడు మన ఊళ్ళో ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా, ఆ సమయంలో ఏ సమస్య పడలేదు మాకు? మా ఊర్లో నేను పోటీలో ఉండి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి వాడలో ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వీధి దీపాలు ఒకటి, వాటర్ సమస్య ఒకటి, మేజర్ ప్రాబ్లం. మనకు పొద్దున్న లేస్తే ఇంట్లో ఏం కావాలి? మనం ఇంట్లో డబ్బులు అవసరం లేదు, బంగారం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంట్లో ఏం కావాలి? వాటర్ కావాలి. వాటర్ సమస్య మెయిన్. వాటర్ సమస్య ఎక్కడ ఏ కాలనీకి వెళ్ళినా వాటర్ సమస్యనే ఉండే. అదొకటి. వీధి దీపాలు కూడా నైట్ అయితే మొత్తం చీకటిమయంగా ఉండే. కొన్ని అంటే మెయిన్ రోడ్లు తప్పిస్తే కొన్ని కాలనీలలో అటు మొత్తానికి చీకటిమయంగా ఉంటాయి. వీధి దీపాలు కూడా ప్రాబ్లం ఉండే. ఇంకోటి పరిశుభ్రత అంటే అది మేమే అనుకున్నాము. మెయిన్ ప్రజలు అడిగింది మాత్రం ఫస్ట్ వాటర్ సమస్య, నీటి సమస్య, వీధి దీపాలు. అయితే మనం గెలిచిన తర్వాత ఫస్ట్ మనం చేసింది ఏంటంటే వాటర్ సమస్య గెలిచిన నెక్స్ట్ డేనే వాటర్ సమస్య తీసుకొచ్చేసి అయితే మాట ఆడుతూ కూడా కోపం కావాలి. ఈ ఎలక్షన్లో ఖర్చు ఎంత వస్తుంది? ఎలక్షన్లో ఖర్చు ఏముంటుంది? మాకేముంటుంది ఎలక్షన్లో ఖర్చు? ఎందుకంటే కోట శిష్యులు మళ్ళీ ఓటుకు ఇట్లా వస్తారు కదా. అవన్నీ లేదు. మా దగ్గర మా చిట్టంపల్లి ప్రజలు డబ్బులు తీసుకొని కోట శిష్యులు తీసుకొని చేసి ప్రజలు లేదు. అందరిదే కాదు, మేము ప్రేమతో మమ్మల్ని గెలిపించుకున్నారు. మెజార్టీ ఎంత వచ్చినట్టు? మెజార్టీ 208 వచ్చింది. గట్టి వచ్చి మెజార్టీ కర్సం కాదంటారు. కర్సం కాలేదు. కర్సం ఉంటుంది. క్రికెట్ బ్యాట్లు, బీర్ శిష్యులు మా ప్రజలందరూ మేము పెట్టిన మా కారం రొట్టెని సరే తింటారు. మాకు అర్థం లేదు. మరి ఎచ్చకెళ్ళకి ఇంత భారీ మెసేజ్ గెలిచినాక ఏం పనులు గ్రామం? మా గ్రామంలో అప్పుడు మన ప్రచారం తిరిగినప్పుడు చెప్పారు కదా సమస్యలు. ఆ సమస్యలు ప్రచారం వెళ్ళినప్పుడు సమస్యలు చెప్పారు. వాటర్ సమస్య ఒకటి, వీధి దీపాల సమస్య ఒకటి. వాటర్ సమస్య ఫస్ట్ తీర్చేసినాం. ఎందుకంటే మన మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ ఒకసారి ఒకరోజు వస్తే ఒకరోజు ఏమైనా ఇబ్బంది ఉండి కొన్ని సరిపోకుండా ఉంటే మాకు ఎప్పుడో వాటర్ పైప్ చేసి ఒకటి మాకు నల్లల పైన ఆ నల్లల పైన వాటర్ ఉండే. కానీ దాన్ని ఇప్పటివరకు కూడా ఎవరు దాన్ని పట్టించుకోలే, ఎవరు దాన్ని ఆ వాటర్ యూజ్ చేయలే, ఎవరు దాన్ని వాటర్ సమస్య తీర్చకపోతే మనం రాగానే ఏం చేసినాం, ఫస్ట్ దాంట్లో మోటార్ వేసేసి దాని వాటర్ పైప్ లైన్ కల్పించేసి ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కల్పించేసి ఇక్కడ మా అనుబంధ గ్రామం పొత్తిడి కూడా ఉంటుంది. అక్కడ కూడా సేమ్ అదే భగీరథ వాటర్ కాకుండా సేమ్ అదే బోర్వాల్ నుంచి ఒక వాటర్ పైప్ లైన్ కల్పించేసి ఇది 24 hours అసలు ఇప్పుడు వాటర్ సమస్య అనేది మర్చిపోయింది. ఆ రకంగా చేసేసి ఇంకోటి వీధి దీపాలు రాగానే ఇంతకుముందు పోల్ టు పోల్ ఉండే. ఒక పోల్ వదిలి ఒక పోల్కు వీధి దీపాలు ఉండే. మనం ఇప్పుడు తెలంగాణ ఏం చేసినాం, ప్రతి పోల్కి వీధి దీపాలు వేయించేసినాం. ఎక్కడ ఏమున్నా వీధి దీపాలు వేయించేసినాం. మళ్ళీ ఇంకోటి ఇప్పుడు మొన్ననే మా చంద్రబాబు ఎస్ఐ గారు కూడా మమ్మల్ని పిలిచి సరే ఎట్లా మరి రెడ్డి మరి సర్పంచ్ అయ్యారు ఏంది అని చెప్పి ఊళ్ళో సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలి అని చెప్పి చెప్తే మొన్ననే సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మాకు ఊరంతా కూడా మా అనుబంధంగా పొత్తిడి కూడా మొత్తానికి సీసీ కెమెరాలు మొత్తానికి చిట్టంపల్లి గ్రామంలో పెట్టడం జరిగింది. తమాషా మాట్లాడుతున్నాం కానీ గతంలో మన కేసీఆర్ సార్ గురించి సంక్షేమ పథకాలు, ఈ కిందలో రేవంత్ రెడ్డి సార్ గురించి సంక్షేమ పథకాలు, దీని మధ్యలో వ్యత్యాసం చెప్తా అక్కడ చెప్తా. మన కేసీఆర్ సార్ ఇప్పుడు మన తెలంగాణ ఇంతకుముందు లేకుండే. అప్పుడు 10-15 నెలల నుంచి అంతకుముందు తెలంగాణ లేదు, తెలంగాణ రాష్ట్రం అనేది లేదు. దానికోసం మన కేసీఆర్ సార్ కానీ అందరూ ఎంత పోరాడారో మన అందరూ తెలుసు. పోరాడి మనం గెలుచుకొని ఆంధ్ర పాలకుల చేతుల నుంచి మనం సపరేట్గా ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకొని అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం అప్పుడు మొత్తం ఇండియాలో ఏ లెవెల్ ఉండేనో మనకు తెలుసు. దాన్ని ఒక రకంగా బంగారు తెలంగాణగా తీసుకెళ్ళి బంగారు తెలంగాణ ప్రకారంగా ముందుకు తీసుకెళ్ళి మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ
ఇంకొక మిషన్ భగీరథ నీళ్ళు అప్పుడు మేము చిన్నప్పుడు చూస్తుంటాం. ప్రతి ఒక్కరు సమ్మర్ వచ్చినా ఇంకెప్పుడు వచ్చినా బిందెలు పట్టుకొని ఆడపిల్లలందరూ బిందెలు పట్టుకొని బయటికి వెళ్ళి బోరింగ్ కాడికి వెళ్ళి చంద్రబాయి కాడికి వెళ్ళి తెచ్చేది. కేసీఆర్ సార్ వచ్చినాక ప్రతి ఇంటికి ఏ ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళాలి వాటర్ పరంగా. ప్రతి ఇంటికి నల్ల తిప్పుకుంటే ఇంట్లో వాటర్. మిషన్ భగీరథ పెద్ద కార్యక్రమం చేపట్టి ప్రతి ఆడపిల్లకు కడప దాటకుండా నీళ్ళని తెచ్చిండు మన కేసీఆర్. అయితే సంక్షేమ పథకాల విషయానికి వస్తే ప్రతి ఒక్క వర్గానికి, బీసీ వర్గానికి తీసుకున్నా, మన గౌడ సంఘాలకు తీసుకున్నా, మన కుటుంబ సంఘాలకు తీసుకున్నా, గొర్రెలు కానీ మన గౌడ సంఘాలకు సంబంధించిన వాటిపైన కానీ, మళ్ళా షాదీ ముబారక్ కానీ. అయితే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అందరం కలిసి మన కేసీఆర్ గారిని మన సీఎం చేసుకున్న తర్వాత మనకు వచ్చిన సంక్షేమ పథకాలు కానీ ఒకటొకటి చెప్పుకుంటే, ఫస్ట్ కళ్యాణ లక్ష్మి. ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకి ఒక మేనమామ లెక్క, ఇంట్లో మేనమామ లెక్క కళ్యాణ లక్ష్మి అనే పథకం తెచ్చి మేనమామ ఒక ఆడపిల్లకు మేనమామ ఎట్లయితే సహకారంగా ఉంటాడో అలా కేసీఆర్ మేనమామ ప్రతి కుటుంబానికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి గౌడ సంఘ కార్మికులు కూడా వాళ్ళకు గౌడ సంఘం సంబంధించిన దాన్ని ఎంతో వాళ్ళకు ప్రోత్సహించడం జరిగింది. ఇంకోటి కేసీఆర్ కిట్ అనేది శిశు సంక్షేమ పథకం. అది కూడా ఎవరు గర్భిణి ఉన్నా నాటి నుండి డెలివరీ అయ్యేంత వరకు వాళ్ళకు మొత్తం ఏమేం కావాలి ఏంటి మొత్తం దానికి డ్రై ఫ్రూట్స్ కాడికి వెళ్ళి ప్రతి ఒక్కటి అందించి, పాప డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి శిశు సంక్షేమ పథకం అంటే ఒక సొంత మినిమం లెక్కనే పెళ్లి జరిగిన నాటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు కూడా, పిల్లలు పుట్టేంత వరకు ఒక మినిమం లెక్క చూసుకొని 2 పథకాలు ఒక ఆడపిల్ల గురించి ఆలోచించి పెట్టడం జరిగింది. దాని తర్వాత పూర్వ సంఘాలు ఉన్నాయి. మన పూర్వ సంఘాలకి గొర్రెలు వాళ్ళ జీవనాధారం ఏమన్నా మన రైతులకు ఏమన్నా చిన్నప్పుడు ఎకర భూమి, అర్ధెకర భూమి ఉన్న వాళ్ళకి వీళ్ళకి రైతులు ఎంత కష్టపడుతారో అని అందరూ తెలుసు. వాళ్ళకి గొర్రెలు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళు కూడా అందరితో పాటు సమాజంలో మంచి బతకాలనే ఉద్దేశంతో గొర్రెలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది, ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి జరిగినా మన తెలంగాణ ప్రభుత్వం మీద ఎక్కడ ఏమి జరిగినా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇట్లా పెట్టేస్తే ఇట్లా వచ్చేది, వెంబడి ఇట్లా వచ్చేది, ఎక్కడ ఆగకుండా. అది మనం అప్లై చేసినామంటే వెంబడే వచ్చేసేది. ఇప్పుడు ఆ రకంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొంచెం డిలే అవుతుంది. ఇంకోటి దళిత బంధు, దళితులను ఉద్దేశించి దళితులను కూడా పెట్టుకొని దళితులు సమాజంలో మెరుగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దళిత బంధు అనేది పెట్టి వాళ్ళకు దళిత బంధు రకం కూడా మనం ప్రోత్సహించడం జరిగింది. డబల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకి ఎంతమంది చాలామంది రెంట్లకు ఉండడం, పూర్వీకులు ఉండడం, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని డబల్ బెడ్రూమ్లు కల్పించి ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి రైతు బీమా. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలకు ఏం వ్యత్యాసం ఉందని చూసుకుంటే, తెలంగాణ ప్రజలు చాలా వెనుకబడిన ఆ వెనుకబడిన వాళ్ళని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముందుకు తీసుకురావాలని చెప్పి పంటల మేము చిన్నప్పుడు కూడా వర్షాకాలం వచ్చే ముందల మా అమ్మ నాన్న వాళ్ళు, మాది వ్యవసాయ కుటుంబం, మాది ఇంతకుముందు చెప్పాను వ్యవసాయ కుటుంబం. మేమేమైనా విత్తనాలు తెచ్చుకోవాలంటే ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవాల్సి, అప్పు తెచ్చుకొని వాటికి విత్తులు కట్టుకుంటూ అవి చేసుకుంటూ పంటలు పండించుకొని, పంటలు పండిన తర్వాత ఆ మిత్తుల భారం పెరిగిపోయి పంట సరిగా పండగ ఎన్నో కష్టాలు పడ్డది తెలంగాణ రైతులు. ఆ అప్పులు చేయకుండా రైతు బంధు అనేది తెచ్చి ప్రతి ఒక్క రైతుకి అప్పుల భారం తీర్చిండు మన కేసీఆర్. రైతు బంధు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అప్పు లేకుండా పంటలు పండించుకునే రకంగా ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగే విధంగా చేసింది. ఇంకో రైతు భరోసా, ఎవరికైనా ఏమైనా జరిగితే మనకు ఎల్ఐసీలు అవి ఉన్నాయి. ఎల్ఐసీలు అవన్నీ ఎవరు ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు చేసుకునేది.
ఎల్ఐసి కంటే మన రైతు భరోసా ప్రతి ఒక్క రైతు పొలంలో పోతాడు, పనులు చేస్తుంటాడు. ఏమైనా పాము కాటో లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి దాన్ని ఇంటి పెద్దగా ఆలోచన చేసి ప్రతి కుటుంబం పెద్దగా ఆలోచన చేసుకొని ఏం చేయాలి, వాళ్ళ కుటుంబ యజమాని చనిపోతే కుటుంబం రోడ్డు పడకుండా ఏం చేయాలని ఆలోచించి రైతు భరోసా ఒకవేళ ఏమి జరిగి ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి ఒక 5 లక్షలు వచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. అది చాలా చాలా పెద్ద చాలా మంచి అందరికీ ఉపయోగపడ్డది. చాలా మంచి ఊళ్ళల్లో కూడా మాకందరూ కూడా రైతు భరోసా మాకు ఎంత ఉపయోగపడ్డది అనేది కూడా మాకు ప్రజలు చాలా బాగా చెప్పారు. ఈ విధంగా మన కేసీఆర్ గారు చేసుకుంటూ వచ్చారు. చెప్పు. మరి మన గ్రామంలో అంగశీపల్లి గ్రామంలో చేపల కార్యక్రమం ఇంకా 4 టైం ఉంది. 4 సంవత్సరం టైం ఉన్నది. ఈ సమయంలో ఏం కార్యక్రమం చేస్తారు చెప్తా, అది కూడా చెప్తా. అయితే మేము మొన్న గెలవంగానే మా కార్యవర్గం అందరూ కూడా మా వార్డు మెంబర్లు అందరూ కూడా అందరు యూత్ అందరూ కూడా 30 ఇయర్స్ బిలో 35 ఇయర్స్ బిలోనే అందరు నా కార్యవర్గం మొత్తం కూడా 35 ఇయర్స్ బిలో. వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి విషయంలో మన ఎట్లా గ్రామం ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేసుకుందాం, గ్రామం ఎన్ని రోజులు అభివృద్ధి కాలేదు, మరి మనం ఇప్పుడు అందరం యూత్ వచ్చినాం, మనం ఒక మంచి ఈ పాలన అనేది 5 ఏళ్ల పాలన అనేది నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అందరం డిస్కస్ చేసి అక్కడ ఏం జరిగిందని మాకు ఇప్పుడు మేజర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూసుకుంటే అక్కడక్కడ ఊళ్ళల్లో వాటర్ వెళ్ళి జామ్ అయిపోయి ఊరు దాటి వెళ్ళలేక ఆగిపోయినాయి. మొత్తం మురికి వాటర్ వచ్చి దోమలు వాటర్ అన్నీ జామ్ అయ్యి దోమలు అవి వస్తాయి. ఎంత కాదని చెప్పి అందరం కూర్చొని మాట్లాడుకొని ఫస్ట్ మేము ఫండ్స్ వస్తాయేమో తర్వాత ఎప్పుడు వస్తాయని ఆలోచించకుండా అండర్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసినాం. అండర్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసి ఏదో కొద్ది భాగం మీద ఎక్కడెక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవైతే చేసినాం. ఇంకోటి అండర్ డ్రైనేజ్ అనేది 5 ఏళ్లలో అందరు సహకరిస్తే, ప్రభుత్వం సహకరించి మా ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అందరు సహకరించి చేస్తే 5 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా అనుకుంటున్నాం. అదొకటి. ఇంకా మేము ఇంకోటి గ్రంథాలయం, మా ఊళ్ళో గ్రంథాలయం లేదు, మంచి మేధావులు ఉన్నారు మా ఊళ్ళో 111 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అంగర్చి టెంపుల్ విలేజ్లో 111 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా భవిష్యత్ తరాల కోసం విద్యా పోటీలు ఉండే విద్యా పరీక్షలకి పోటీ కోసం ఉపయోగపడతాయి, అందరికీ విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో లైబ్రరీ పెట్టాలనే, గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒకటి గ్రంథాలయం పెట్టాలనే ఆలోచన కూడా మాకు అందరికీ వచ్చింది. దాన్ని కూడా అతి తొందరలో గ్రంథాలయం అంగన్చినపల్లి గ్రామంలో ఓపెన్ చేయబోతున్నాం. ఇంకోటి క్రీడా ప్రాంగణం హై స్కూల్లో షటిల్ కోర్ట్ ఒకటి అందరు యువకులు కానీ అందరూ వాడుకోవాలని చెప్పి మళ్ళీ శ్రీశైలం అని ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ముందుకు వచ్చి ఆయన చెప్తే ఆయన ఇట్లా నేను ఏదైనా గ్రామానికి చేస్తా అని ముందుకు వస్తే ఇది ఉంది, మరి క్రీడా ప్రాంగణం ఉంది, హై స్కూల్లో ఒక షటిల్ కోర్ట్ వేయించాం. అది ఊరు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్లో కూడా పిల్లలు కూడా ప్రాక్టీస్ అవుతారు. దాంతోపాటు పిల్లలు ఇంకేమైనా ముందర జాతీయ స్థాయిలో కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పి ఉద్దేశంతో స్కూల్ ఆవరణలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా చాలా కార్యక్రమాలు అనుకుంటున్నాం. కాకపోతే అన్నీ ముందే చెప్తే బాగుండదు, చేసినాక చేసి చూపిస్తే బాగుంటుంది. మొత్తం మీద అయితే మన గ్రామాన్ని అయితే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే కోరిక అయితే మాకు చాలా బలంగా ఉంది. దీనికి అందరూ మా గ్రామ ప్రజలు పార్టీలకు అతీతంగా మా గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరిస్తే ఇంకా చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాం. మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాం. మా మండలంలో 8 గ్రామాల నుంచి గెలిచాం. ఇంకా పరిగి మండలంలో చాలా వచ్చాయి. ఇంకా తెలంగాణ మొత్తం మీద కూడా చాలా ఉన్నాయి. మరి తెలంగాణ మొత్తం మీద ఎట్లా ఉందో పరిస్థితి తెలియదు. మా దగ్గర అయితే టీఆర్ఎస్ ఉన్న సర్పంచ్ ఉన్న గ్రామాలకి ఫండ్స్ నిదానంగా వస్తున్నాయి. అసలు రాలేదు ఇప్పటివరకు కూడా. మా పక్కులలో సిసి రోడ్లు వెళ్తున్నాయి, మా పక్కులలో డాక్టర్ భవనాలు వచ్చినాయి. ఎక్కడైతే టీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారో అక్కడికి మాత్రం సిసి రోడ్డు ఇవ్వలేరు, డాక్టర్ భవనం ఇవ్వలేరు, పర్మిషన్ రోడ్డు ఇవ్వలేరు.
మరి ఈ రకంగా వెళ్తే కొంచెం, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఊరు నుంచి నేనే వేయకపోవచ్చు, నేను ఓటు వేయకపోవచ్చు, కానీ నా గ్రామం నుంచి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఓటే రేవంత్ రెడ్డికి వేశారు, మా ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి గారికి వేశారు, అందరికి వేశారు. అందుకు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతకుముందు ఎవరైనా వస్తారు, గవర్నమెంట్ అనేది ఎవరైనా వస్తారు, ఎవరు వచ్చినా మన గ్రామాల అభివృద్ధి అయితే కావాలి కదా. గ్రామాల అభివృద్ధి కోసం ఖచ్చితంగా మరి ఈ టీఆర్ఎస్ సర్పంచులు వాళ్ళు వీళ్ళు అనకుండా గ్రామాల కోసం గ్రామ ప్రజలు మేము ఎప్పటికైనా ఈ గ్రామ ప్రజలందరూ మీ వాళ్ళే కాబట్టి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. నాకు సెల్ఫీ మరి పోయిస్తాను పోయితున్నా పోయిరాయే పప్పన మనం పెడితే బాగుండు. పప్పనే ఎందుకే మటన్ బిర్యానీ చేపిస్తుంది గ్యాస్ చదువుతలేదా ఓటర్ కర్మనేమో కట్టెల పొయ్యి మీద ఉందండి మనకి మగవాడే పొద్దుదా కుట్టి అంతే మరి పట్టుపడి మా గౌరవ చెప్పి కళ్ళు తెప్పిస్తే మంచిగా చెప్పి మనం పట్టుబడితే మంచి తమాషా చూస్తుంది బస్సులో కూర్చుంటే మంచిగా అదే సెల్ఫీ మరి పోయిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. జనం మెచ్చిన నాయకుడే మన యాదవ రెడ్డన్న, జగం తెలిసిన శ్రామికుడే మన యాదవ రెడ్డన్న, మాట తప్పని సేవలకు మరి నిదర్శనం అన్నా, మందు పాతరై అన్యాయాన్ని పాతి పెడతావన్నా, ప్రతి ఇంట బంధువు నీవయ్యి పల్లె తల్లి బాగును కోరి, ప్రతి ఇంట బంధువు నీవయ్యి పల్లె తల్లి బాగును కోరి, స్నేహం అంటే ప్రాణమిచ్చే మనిషే నీవన్నా, జనం మెచ్చిన అర్రె జనం మెచ్చిన అరెరెరెరెరెరె జనం మెచ్చిన నాయకుడే మన యాదవ రెడ్డన్న, జగం తెలిసిన శ్రామికుడే మన యాదవ రెడ్డన్న. సిద్ధన్నగారి చంద్రారెడ్డి పౌరుషాన్ని కలిగినవన్న, నీ తల్లిగారు మన సువర్ణమ్మ ఆ ముద్దుల తనయుడు నీవన్నా, పేరుగల్ల నరసింహారెడ్డి పుత్రరత్నమే నీవన్నా, అన్నా అంటూ నీ వెంటే ఉంటాడు తమ్ముడు నవాజ్ రెడ్డన్నా, కష్టాలన్నీ దాటొచ్చినవు కరుణించే గుణము నువ్వు కలిగినవు, కష్టాలన్నీ దాటొచ్చినవు కరుణించే గుణము నువ్వు కలిగినవు, ఆపదల్లో ఆదుకునే ఆప్తుడు నీవన్నా, జనం మెచ్చిన అర్రె జనం మెచ్చిన అరెరెరెరెరెరె జనం మెచ్చిన నాయకుడే మన యాదవ రెడ్డన్న, జగం తెలిసిన శ్రామికుడే మన యాదవ రెడ్డన్న. ఆలయాల అభివృద్ధికి అన్న అన్ని వేళలా ముందుంటావు, మహంకాళి సమ్మది వెనతో ఆలయాన్ని నిర్మించినవన్నా, గూడులేని కడు పేదల కొరకు కొత్త ఇండ్లను కట్టించెండు, అన్ని రంగాల్లో ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించెండు, కన్న ఊరికి సేవలు చేసెను విద్యారంగా మంది 10 మందికి సేవ చేసే కదిలే అన్నన్న మా అన్నరా మా యాదవ రెడ్డి అన్నరా, జగం తెలిసిన శ్రామికుడే మన యాదవ రెడ్డన్న, మాట తప్పని సేవలకు మరి నిదర్శనం అన్నా, మందు పాతరై అన్యాయాన్ని పాతి పెడతావన్నా, ప్రతి ఇంట బంధువు నీవయ్యి పల్లె తల్లి బాగును కోరి, ప్రతి ఇంట బంధువు నీవయ్యి పల్లె తల్లి బాగును కోరి, స్నేహం అంటే ప్రాణమిచ్చే మనిషే.